వందే శంభుమహాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఇదా అయిపోయిందా? ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతు యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకం పరం వందే శికారాయ నమో నమః. వాహనం వృషభోజస్య వాసుకి కంఠభూషణం వామి శక్తిహరం వందే వకారాయ నమో నమః. యత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం యల్లింగం పూజయేన్ నిత్యం చకారాయ నమో నమః. 2026 సంవత్సరం ఆగస్టు నెల 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి శని ఏకాదశంలో ఉన్నాడు. ఈ శని 2 సంవత్సరాల 3 నెలలు వృషభ రాశికి శని వచ్చాడు. ఇంకా 2 సంవత్సరాల 3 నెలలు ఈ శని ఏకాదశంలో ఉంటాడు వృషభ రాశికి. ఈ వృషభ రాశికి శని చాలా మేలు చేస్తాడు. మీకు ఏ కోరికలు ఉన్నాయో కూడా ఆ కోరికలన్నీ తీరటానికి, సఫలమవటానికి ఇది చాలా ఉత్తమమైన, చాలా మంచి సమయం. అయితే దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే ఎప్పుడూ కూడా ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలి? వంట చేస్తున్నారు. వంట ఆడవాళ్ళు చేస్తారు, కానీ మగవాళ్ళు కూడా వంట చేసేవాళ్ళు ఉన్నారు. హోటల్స్లోకి వచ్చేప్పటికల్లా మగవాళ్ళే వంట చేస్తారు. మరి ఆ వంట చేసే దాంట్లో అన్నీ సమపాళ్ళుగా తగినట్లుగా ఉప్పు దగ్గర నుంచి వేసి చేస్తే తినడానికి ఉపయోగం. అదే ఉప్పు ఎక్కువైతే ఆరేయాలి. అట్లాగే మీకు వచ్చిన ఆదాయాన్ని దేనికి ఎట్లా వాడుకోవాలి అనేది ఒక బాధ్యతాయుతంగా ఉండాలి. పైన ఈ రాశి వాళ్ళకి శని, బుధుడు, రవి, శుక్రుడు 4 గ్రహాలు కూడా పూర్తిగా బాగున్నాయి. మరి వ్యాపారం బాగా సాగుతుంది. చదువుకున్న వాళ్ళు విదేశాలకు వెళ్ళటానికి చాలా అవకాశం ఉంది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వటానికి బాగా అవకాశం ఉంది. మంచి భార్య రావటానికి ఇంకా అవకాశం ఉంది. ఇదిగాక మంచి సంతానం కలగటానికి కూడా మంచి అవకాశం ఉంది. అయితే ఈ రాశి వాళ్ళకి ఇంకొక రకమైన ఇబ్బంది ఉంది. అంటే కుజుడు, రాహువు, కేతువు, ఈ 3 గ్రహాలు, గురువు, ఈ 4 గ్రహాలు కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి. మరి రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడితే కాల సర్పదోషం. లగ్నంలో కుజుడు పడ్డాడు. రకరకాలైన వ్యాధులు రావటానికి, దెబ్బలు తగలటానికి, రక్తస్రావం కావటానికి, ఇటువంటి సమస్యలన్నీ కూడా రావటానికి బాగా అవకాశం ఉంది. పైన కాంచనం, మరి
మనిషికి ఎప్పుడు కూడా రెండుట, స్త్రీ వ్యామోహం, ధన వ్యామోహం, రెండు వ్యామోహాలు. ఈ టైంలో కాంతా వ్యామోహం, పరస్త్రీ, ఇది గనక జరిగింది అంటే కాలసర్ప దోషం, కుజ దోషం ఉన్నప్పుడు పరస్త్రీ వ్యామోహం రావటానికి బాగా అవకాశం ఉంది. అందులో కూడా నీచ స్త్రీ సాంగత్యం రావడానికి ఇంకా అవకాశం ఉంది. దీనివల్ల తను ఏమవుతాడు అంటే సర్వస్వం కోల్పోతాడు. సర్వస్వం కోల్పోయి ఉన్నది మొత్తం పోగొట్టుకొని వాడు కోటీశ్వరుడైనా సరే మొత్తం సర్వస్వం పోయి మరి బజారు పాలైపోయే లక్షణాలు కనబడుతున్నాయి. దీని నుంచి నీవు బయటపడాలి. ఎప్పుడు కూడా మంచిలో కొంత చెడు ఉంటుంది. ఎట్లా అంటే కుడి చెయ్యి పనిచేసినట్లుగా ఎడం చెయ్యి పనిచేస్తుందా? చెయ్యదు. కుడి చేత్తో ఎవరైనా సరే రాసేది కుడి చేత్తోనే, ఎడం చేత్తో రాయలే. ఈ బొటన వేలికి దెబ్బ తగిలింది అనుకుందాం, వేలు వంగదు, రాయాలంటే కష్టం. ఎడం చేత్తో రాయగలమా? రాయలేము. కుడి చెయ్యి ఎడం చెయ్యి ఉంటాయా అంటే భార్య కుడి చెయ్యి, పరస్త్రీ ఎడం చెయ్యి. నిన్ను ఉపయోగించుకుంటుంది కానీ పరస్త్రీ తన స్వార్థం చూసుకుంటుంది కానీ నీ యొక్క సౌఖ్యం చూడదు. ఇటువంటివి ఎన్ని జరిగినా సరే ఆ అనేది సర్వం కోల్పోయిందాకా కూడా అర్థం కాక చాలామంది నష్టపడుతూ ఉన్నారు. కాబట్టి ఈ వృషభ రాశి పరిస్థితి చెప్పాలంటే చాలా మంచి టైము. దీన్ని మీరు సక్రమంగా ఉపయోగించుకోవాలి. అట్లా ఉపయోగించుకోవాలంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాగ్రత్తని, మరి అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేదు, తారీఖు, నెల, సంవత్సరం, టైం ఇవన్నీ కావాలి. ఇవి లేవండి అంటే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకుంటే మీ జాతకం చూచి వివరంగా మీ జాతకం చెప్పడం జరుగుతుంది. అట్లా జాతకం చెప్పించుకోవాలంటే మాకు తగినంత ఫీజు చెల్లించి జాతకం చెప్పించుకోవాలి. చాలామంది అడుగుతున్నారు, ఏమండి జాతకం చెబుతామన్నారు కదా, ఆ ఒక్క మాట పట్టుకుంటారు కానీ జాతక చక్రం వెయ్యాలి అంటే దాదాపు 2 గంటలు పనిపడుతుంది. ఇదంతా చేయటం అంటే మరి ఊరికి నేను కూర్చొని చేయలేం కదా. దానికి తగిన ఫీజు చెల్లించి జాతకం చెప్పించుకుంటే ఎంతైనా మంచిది. స్వస్తి.